మరో కాలండి రమాదేవి గారు హైదరాబాద్. మేడం నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ప్రభు గారు. నమస్తే మేడం. సార్ హిందుస్థాన్ కాపరు ఈ నెంబర్ లో యావరేజ్ చేయొచ్చంటారా 551 లో? చేయొచ్చండి. 700 ఐఆర్ఎఫ్సి అండి. సెకండ్ వన్ వచ్చి ఐఆర్ఎఫ్సి లాంగ్ మీకు అల్యూమినియం అండ్ సిల్వర్. ఐఆర్ఎఫ్సి ఎంత కొన్నారు చెప్పండి. ఐఆర్ఎఫ్సి 107 లోనండి. 107 హోల్డ్ చేసుకోండి. మినిమం 3 years పెట్టుకోండి, మంచిగానే వస్తుంది. హోల్డ్ చేసుకోండి, ఎందుకంటే రైల్వేస్ అన్ని కూడా మంచి డెవలప్మెంట్ వస్తాయి, రైల్వే స్టాక్స్ మొత్తం. తర్వాత థర్డ్ అండి సిల్వర్ అండి, అల్యూమినియం, హిందుస్థాన్ కాపర్. హిందుస్థాన్ కాపర్ మీకు మళ్ళీ 700 దాకా వచ్చి మళ్ళీ రీట్రేస్మెంట్ అయింది కాబట్టి మళ్ళీ మీకు కాపర్కి ఏం డౌట్ లేదు. కాపర్ కూడా మళ్ళీ ఆ రేంజ్కి వెళ్ళొచ్చు. 700 క్రాస్ అయినప్పుడు మళ్ళీ 1000 దాకా ఉంది టార్గెట్ లాంగ్ టర్మ్ అయితే. అంటే టైం అడగదండి. 80%లో ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్కి అయితే పెట్టుకోండి. సిల్వర్ అంటారా, సిల్వర్ కూడా యూసేజ్ పెరుగుతుంది, ఎక్కడ కూడా తగ్గేది కనపట్లేదు. చైనా కూడా సిల్వర్ లాస్ట్ మంత్ చూస్తే ఎప్పుడు చేయని పర్చేసింగ్ చేసింది. సో డెఫినెట్గా సిల్వర్కి డిమాండ్ ఉంటుందండి. ఎందుకంటే విపరీతంగా ఒక్కసారే పెరగాలంటే అట్లా మనం లాస్ట్ టైం పెరిగింటే పెరగకపోవచ్చు, కానీ స్టెప్ బై స్టెప్ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. మళ్ళీ మనం హై చూస్తామా అంటే ప్రాబిలిటీస్ హై సిల్వర్కు చూసే ఛాన్స్ ఉంటుంది. అది కొంచెం రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడు లాంగ్ టర్మ్ కనుక్కుంటే ఇది చేసుకోండి, లేదా షార్ట్ టర్మ్ కంటే ఆ లెవెల్స్ చూసుకొని మనం ఇప్పుడు కొంచెం పడినప్పుడు మళ్ళీ చూసుకొని అక్కడి నుంచి ఒక 10% మీ టార్గెట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ ఉండొచ్చు, లేదా లాంగ్ టర్మ్ పెట్టుకున్న బాగానే ఉంటుందండి. రైట్. సో మేడం అదే సూచన. సో సార్ మరి మళ్ళీ దీని మనం ఈటీఎఫ్లో ఏంటి మాట్లాడుకుందాము. గోవర్ధన్ గారిని లైన్లో తీసుకుని. గోవర్ధన్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు చెప్పండి సార్. హిందుస్థాన్ యూనియన్ లిమిటెడ్ ఒకటి, హెచ్యుఎల్, ఓకే, నెస్లే అండ్ హుండాయ్, ఈ నీటిలో బై చేసుకోవచ్చా ఒక 1 year కోసం? ఫ్రెష్ బై. ఎఫ్ఎంసీజీ కొంచెం ఇబ్బంది పడతా ఉంది సార్. ఎఫ్ఎంసీజీ కొంచెం నెస్లే సీఈఓనే చెప్పారు, మిడిల్ క్లాస్ ఆర్ సింకింగ్, అది అమౌంట్ రొటేషన్ కావట్లేదు, ఇబ్బంది పడుతున్నారని. అప్పటి నుంచి ఎఫ్ఎంసీజీ ఇబ్బంది పడుతూనే ఉంది. హుండాయ్ మోటార్ వచ్చేసి 1886 ఉందండి, న్యూట్రల్ ఉంది. ఇది కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉందండి. 1950, 1980 క్రాస్ అయినప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే అక్కడ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ హై వచ్చేసి దాదాపుగా 2800 19 సెప్టెంబర్. చిన్నగా మీకు 2250 కనుక క్రాస్ అయితే అక్కడ వరకు వెళ్ళొచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి, పర్వాలేదు. మళ్ళీ హిందుస్థాన్ యూనిలివర్ అన్నారు, యూనిలివర్ 2311. అదే మనకి ఎఫ్ఎంసీజీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయిందండి, రైవర్స్ స్క్వేడ్ ఉంది కాబట్టి బ్రేక్అవుట్ అయింది. మీకు 2250 క్రాస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 2450 దాకా రావచ్చండి. ఇదైతే ఇప్పుడైనా ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. నెస్లేనే కొంచెం ఇది 1380 ఉంది, 7% పెరిగింది మొన్న. కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది, కంటిన్యూస్గా పెరుగుతుంది. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ లాస్ట్ 1 year నుంచి సిఇఓ చెప్పిన దగ్గర నుంచి ఉంది. ఈ రీసెంట్ 1-2 months నుంచి కొంచెం మూమెంట్స్ వచ్చినాయి. సో మీకు 1400 దాకా రావచ్చండి. ఇది కూడా 1400 దాకా రావచ్చు. నెస్లే కూడా అంటే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో సెక్టార్స్ ఆర్ సిక్లికల్, ఈ సంవత్సరం పనిచేయనివి నెక్స్ట్ ఇయర్ వాటి మీద వాల్యుయేషన్స్ కనుక కరెక్ట్గా ఉంటే బయింగ్ అవుతుంది. ఆ వాల్యుయేషన్స్ బయింగ్ ఇప్పుడు చిన్నగా మొదలవుతున్నాయి. ప్రతి ఎక్కువ స్క్రిప్ట్స్ కూడా వాల్యూ బయింగ్ అవుతుంది. చూడండి, వాల్యుయేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి, నవ్ యూ కెన్ బై అని మనం కూడా అనుకున్నాం. 10 days నుంచి నేను చెప్తూనే ఉన్నా, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ఫియర్, దిస్ ఈజ్ ద టైమ్ టు ఇన్వెస్ట్. వాల్యూ బయింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని మనం కంటిన్యూ చెప్పుకుంటూనే ఉన్నాం, అవుతుందండి. ఎస్ సార్. సో సార్ అదండి గోవర్ధన్ గారు. సో సార్ మరో కాల్ రండి, ప్రవీణ్ కుమార్ గారు బళ్ళారి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి. ఎంఆర్పిఎల్ 180 లో ఉన్నాయి, అది ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు? ఓకే, నెక్స్ట్ ఏబీ మనీ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఏదండి? ఏబీ మనీ ఫ్రెష్ బై చేయొచ్చా ఇప్పుడు ప్రెసెంట్ రేట్లో? ఏపీ మనీ రావట్లేదు, ఏపీ మనీ రావట్లేదండి. ఫస్ట్ సార్ ఏపీ మనీ అంటే ఫుల్ పేరు ఏముందండి ప్రవీణ్ గారు? ఆదిత్య బిర్లా మనీ. ఏబీ మనీ, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాంబే, ఆదిత్య బిర్లా మనీ. ఓకే సార్, ఎనీ మోర్? ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఇట్స్ కాల్డ్ ఆదిత్య ఏబీ క్యాపిటల్, అదే కదండి? లేదు సార్, ఏబీ మనీ సార్, ఆదిత్య బిర్లా మనీ ఫైనాన్స్. బిర్లా అండి, నేను కూడా అడిగానండి. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ అని ఒకటి వస్తుంది, కానీ వచ్చిందండి ఆదిత్య బిర్లా స్క్రీన్ మీద.
ఆదిత్య బిర్లా మనీ మనీ లిమిటెడ్ 345 ఉంది. అయితే ఇది ఫ్రెష్ బై అడిగారు ఆయన. ఇది ఫ్రెష్ ఆదిత్య బిర్లా మనీ కొంచెం బ్రేక్అవుట్ అవుతానికి రెడీగా ఉందండి. మీకు 355 క్రాస్ అయినప్పుడు ఫ్రెష్ ఎంట్రీ అవ్వచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది. మీకు 391 క్రాస్ అయితే మీకు 415 దాకా రావచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారు? ఫస్ట్ 180లో కొన్నారు సార్ ఫస్ట్ ఏం చెప్పారు ప్రవీణ్ గారు? 180లో ఉన్నాయి, అది ఎక్కడ వరకు టార్గెట్ హెచ్పిసిఎలా ఎంఆర్పిఎల్ మీ వాయిస్ కట్ అవుతూ వస్తుంది. ఎంఆర్పిఎల్ వచ్చేసి 181 ఉంది. 181 న్యూట్రల్ ఉందండి. ఇది 180 అంటే బ్రేక్అవుట్ అయిన అంటే డౌన్ సైడ్ రావట్లేదు, కానీ కింద నుంచి బాగా అప్ సైడే కొంచెం ఉంది. మీకు 182 కనుక క్రాస్ అవుతుంటప్పుడు మీకు మళ్ళీ 205 అక్కడ దాకా రావచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఈ రేంజ్ బౌండ్లో చూసుకోవచ్చు అండి. 191 క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ 181 to 201 అంతవరకు చూడొచ్చు. మళ్ళీ థర్డ్ టైం 201, 203 దగ్గరకు వచ్చి మళ్ళీ రీట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డబుల్ టాప్ అయింది. సో డబుల్ టాప్ అయినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే 202 కనుక కట్ అయితే ఇంకా కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో న్యూస్ని బట్టి అది మనం చూసుకోవాలి. డబుల్ టాప్ వచ్చింది, థర్డ్ టైం వచ్చేసరికి కొంచెం అది రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఓకే రైట్ సార్ అదండి. సో స్పెసిఫిక్గా చెప్పారు, దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి సార్. సో ప్రవీణ్ గారు, సో మరో కాల్ అండి అనిల్ కుమార్ గారు కరీంనగర్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి, సార్ ఇది 3 స్టాక్స్ సార్. చెప్పండి. సార్ ఎగ్జైట్ ఇండస్ట్రీ సార్, ఇది యావరేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. 430లో ఉందండి. ఓకే. నారాయణ హృదయాలయ సార్, ఇది 2100లో ఉంది. నారాయణ హృదయాలయ బ్యూటిఫుల్ కంపెనీ. ఎంతలో ఉందండి నారాయణ హృదయాలయ? 2100లో ఉంది. ఓకే. ఓకే. ఇంకోటి సార్? అరబిందో ఫార్మా ఫ్రెష్ సార్. ఆరో ఫార్మా ఫ్రెష్. ఓకే. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 333 ఉంది, 1% పెరిగిందండి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మళ్ళీ పెరుగుద్ది. మీరు బ్రేక్అవుట్ అయింది, మీరు మళ్ళీ 400 దాకా రావచ్చు. హోల్డ్ చేసుకోండి సార్, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి. ఈ మధ్యకాలం కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్, ఎప్పుడైనా సరే టైట్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఎక్కువ టైం కనుక కన్సల్టేషన్ అవుతుంటే బ్రేక్అవుట్ అవడానికి కూడా హెవీగా ఉంటుంది, హ్యూజ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ అయింది. సో దిస్ ఇస్ ద టైం టు అంటే పెరగడానికి అవకాశానికి రెడీగా ఉంది. మన ట్రిగర్ పాయింట్ ఉన్నాయి కాబట్టి ఆ ట్రిగర్ పాయింట్ పాజిటివ్గా ఉన్నప్పుడు కొంచెం బలంగా వస్తుంది. సో 341 క్రాస్ అయితే ఇంకా స్పీడ్గా కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 400 వరకు రావచ్చు. ఒకటి నారాయణ హృదయాలయ ఇస్ గుడ్ కంపెనీ సార్. ఇది నేను కూడా ఎక్కువ మందికి చెప్పిన, దీనికి హోల్డ్ చాలా మందికి కూడా మా పోర్ట్ఫోలియో అందరికీ ఉన్నాయి. 1804.2% ఇది బ్రేక్అవుట్ అయింది సార్. మీకు 1810 కూడా 1810 క్రాస్ అవుతుంటే మీకు అప్పుడు కూడా ఫ్రెష్ అయితే అక్కడ ఎంటర్ కావచ్చు. 2100 దాకా రావచ్చు. సో లాంగ్ హోల్డింగ్ అయినా ఉంచుకోవచ్చు అండి. అది 2100 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అరబిందో ఫార్మా 100% ట్యాక్స్ మనకు తెలియాలి. పడ్డప్పుడు కూడా పెద్ద పడలేదు, 4%, 4.5% పడింది, అంతకంటే పడలా ఫార్మా. సో ఆ డైరెక్షన్ తెలిసినప్పుడు ఫార్మా సెక్టర్ జూమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత పడటం కూడా ఎక్కువ పడలేదు. సో అందుకనే ఎక్కువ మంది కూడా ఇప్పుడు ఫార్మా మీద ఉంది. సో డెఫినెట్గా ఫార్మా బయింగ్ అవుతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వాటిల్లో కూడా ఫార్మా సెక్టర్స్ కూడా కొంచెం చిన్నగా బై చేస్తున్నారు పడినప్పుడల్లా. సో 1392 ఉంది, ఇది 1.7%. మనం 1400 దాకా వస్తుందని చెప్పాము, దాదాపుగా అక్కడ దాకా వచ్చేసింది. సో 1405 క్రాస్ అయితే నెక్స్ట్ ఈ న్యూస్ కానీ వచ్చింది అనుకోండి 1800 దాకా వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో లేదంటే బాగా పెరిగింది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయి పెరుగుద్ది. కొంచెం చూసి ఎంటర్ అవుతాం బెస్ట్ అండి. ఇది అంటే ఆ డైరెక్షన్ తెలిసినప్పుడు ఉంటే కనుక ప్రాఫిట్ 1400లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు.